హాయ్ ఫ్రెండ్స్. 'పృథ్వీరాజ్' క్యారెక్టర్ 'ప్రభాస్‌ని' డామినేట్ చేయదు కదా! సో, ఈ డౌట్ అయితే అందరికి ఉంటుంది. ఈరోజు అప్డేట్‌లో అయితే ఈ విషయం అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. 2010లో 'పోలీస్' అనే తెలుగు సినిమాలో నటించిన 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో సందడి చేయనున్నాడు. 'పృథ్వీరాజ్ సుకుమారన్' మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక విలక్షణ నటుడు, హీరోగా, గాయకుడిగా, దర్శకుడిగా, ఇక నిర్మాతగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక కోవిడ్ టైంలో ఓటీటీల ద్వారా తెలుగు ఆడియన్స్‌ను సొంతం చేసుకున్నారు. 'ముంబై పోలీస్', 'మెమరీస్', 'లూసిఫర్', 'జనగణమన', 'అయ్యప్పనుమ్ కోషియం'తో తెలుగు ప్రేక్షకులకైతే దగ్గరయ్యారు. ఇక 2010లో 'పోలీస్' అనే తెలుగు సినిమాలో నటించిన 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో అయితే సందడి చేయనున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్', 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'సలార్ పార్ట్ 1' సీజ్ ఫైర్‌లో పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే మరో 5 రోజులు ఈ సినిమా రిలీజ్ అవ్వనుండగా పృథ్వీరాజ్ పాత్ర గురించి పలు వార్తలు నెట్టింటి చక్కర్లు కొడుతున్నాయి. పృథ్వీరాజ్ మంచి టాలెంటెడ్ యాక్టర్ కావడం వల్ల 'సలార్' మూవీ చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనేక జాగ్రత్తలు అయితే తీసుకున్నారట. కీలక సన్నివేశాల్లో ప్రభాస్‌ను పృథ్వీరాజ్ డామినేట్ చేసే అవకాశం ఉందని నీల్‌కైతే అనిపించిందంట. ప్రభాస్ హీరో గనక పృథ్వీరాజ్ కన్నా డార్లింగ్‌కి ఎక్కువ ఎలివేషన్ సీన్‌లు అయితే ఇచ్చారట. ఇక థియేటర్‌లో ఫ్యాన్స్ ఈలలు వేసేలా ప్రభాస్ సీన్‌లు అయితే రూపొందించారట. ఇక పృథ్వీరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి సంబంధించి మరో వార్త కూడా నెట్టింటి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీరాజే ఎక్కువసేపు ఉండనున్నారట. ఇక ఇంటర్వెల్ దగ్గరలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. సో, ఏదేమైనా సినిమా రిలీజ్ అయిన వరకు పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే పృథ్వీరాజ్ 'కేజీఎఫ్' రికార్డులను 'సలార్' బ్రేక్ చేస్తుందని ఇటీవల ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక డ్రామా, యాక్షన్‌తో 'సలార్' 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఉంటుందని అయితే తెలిపారు. ఇక తన పాత్రకు సంబంధించి తనే 5 భాషల్లో డబ్బింగ్ చెప్పినట్లయితే వెల్లడించారు. ఇక 'సలార్' సినిమా విషయానికొస్తే 'కేజీఎఫ్', 'కాంతార' వంటి సూపర్ హిట్ చిత్రాలకు తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'అంబెలా ఫిల్మ్స్' ఈ మూవీని అయితే నిర్మించింది. ఇక సినిమాలో ప్రభాస్‌తో పాటు 'శృతి హాసన్', 'పృథ్వీరాజ్ సుకుమారన్', 'మీనాక్షి చౌదరి', ఇక 'ఈశ్వరరావు' కీలక పాత్రలైతే పోషిస్తున్నారు. ఇక డిసెంబర్ 22వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుండపై ఈ మూవీపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. సో, మరి చూద్దాం క్యారెక్టర్ అనేది డామినేట్ చేస్తుందో మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.